మన ఇండియా ఎంత గొప్పదంటే 1971లో పాకిస్తాన్ సైనికులు 2 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలను రేప్ చేసి వేల మందిని చంపేస్తే అయ్యో పాపం అని ఇండియా పాకిస్తాన్ మీద పోరాడి ప్రత్యేక బంగ్లాదేశ్ అనే దేశంగా వాళ్ళు ఏర్పడడానికి మనం సహాయం చేస్తే ఈ రోజు అదే దేశం ఇండియా మీద బుసలు కొడుతుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాయ్ బాయ్ అంటుంది. 2023లో టర్కీలో 7.8 రెక్టర్ స్కేల్ భూకంపం వస్తే ప్రపంచ దేశాలని సినిమా చూసినట్టు చూస్తుంటే అయ్యో పాపం ప్రజలు అని చెప్పేసి మన ఇండియా వాళ్ళు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ని పంపించి శిథిలాల మధ్యలో చిక్కుకున్న ప్రజలను రక్షించి అప్పటికప్పుడు అక్కడ టెంట్లు వేసి ఒక ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ తయారు చేసి టర్కీ ప్రజలకు సహాయం చేసింది. 5 C-17 విమానాలను టర్కీకి పంపించి అందులో టర్కీ ప్రజలకు కావాల్సిన ఆహారం, మందులు, బట్టలు, 3 కోట్ల మంది మహిళలకు పీరియడ్ సమయంలో సహాయపడే పీరియడ్ ప్యాడ్స్ ని, పిల్లలు ఏడిస్తే వాళ్ళని ఆడిపించడానికి కావాల్సిన బొమ్మలను కూడా తీసుకెళ్లి టర్కీ దేశానికి సహాయం చేశాం. ఆఖరికి మన ఆర్మీలో అత్యంత విశ్వాసంగా ఉండే స్నిప్పర్ డాగ్స్ ని కూడా తీసుకెళ్లి మన కుక్కలతో అక్కడ టర్కీ ప్రజలకు సహాయపడేలా చేశాం. కానీ ఈ రోజు అదే టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ మీదకి వస్తే ఇండియాని లేపేస్తామని వాళ్ళ యుద్ధ విమానాలని, వార్షిప్లను సముద్రంలో పెట్టి అదే పాకిస్తాన్కి 400 యుద్ధ డ్రోన్స్ ని పంపించి ఇండియా మీద అటాక్ చేయమని పాకిస్తాన్కి చెప్పింది. ఈ రోజు అదే టర్కీ పాకిస్తాన్ టర్కీ బాయ్ బాయ్ అంటుంది. మీ దేశంలో చాబహార్ పోర్ట్ డెవలప్ చేసుకోండి అని ఇండియా ఇరాన్కి 800 కోట్ల రూపాయలు పైగా డబ్బులను ఇచ్చి ఆ పోర్టు డెవలప్మెంట్కి ఇండియా నుండి ఇంజనీర్లని, మ్యాన్ పవర్ని పంపించి ఇరాన్కి సహాయం చేస్తే ప్రాజెక్ట్ 80% కంప్లీట్ అయ్యాక ఇక మీ సహాయం మాకు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అంటూ కారణం లేకుండా ఇండియా వాళ్ళని ఈ ప్రాజెక్ట్ నుండి రద్దు చేసింది. ఆ మరుసటి రోజే చైనా వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకుంది. 800 కోట్ల రూపాయలు పైగా నష్టం, మరియు మనం భారతీయుల శ్రమ కూడా వృధా అయింది. ఇప్పుడు అదే ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్ బాయ్ బాయ్ అంటుంది. ఇలా మోసం చేయడం అనేది ఈ జాతిలోనే ఉంది. సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, దుబాయ్ లాంటి ముస్లిం దేశాలకు కావాల్సినంత డబ్బు, చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి అవి మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాయి. అవే ఈ దేశాలకి లేకపోతే ఈ దేశాలు కూడా ఖచ్చితంగా పక్కనే ఉన్న దేశాల మీద ఏడవటం ఈ జాతికి కొత్తేం కాదు. ఈ జాతి ఎక్కడ ఉంటే అక్కడ గొడవలే, ఈ జాతి ఎక్కడ ఉంటే అక్కడ మోసమే. ఇప్పుడు అదే బెలూచిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి కూడా సహాయం చేస్తున్నాం. ఈ దేశాలు కూడా రేపు మన దేశాన్ని మోసం చేయొచ్చు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చేలా పెట్టుకోండి.